సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయ స్నేహితులందరికీ నా యొక్క నమస్కారములు. సద్గురు పరమహంస పులాజీ బాబా గారి అమృతవాణి. ఏ పని చేస్తే మనకు కానీ ఇతరులకు కానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఈ ధర్మం వల్ల మనుషులకు కానీ పశు పక్షాదులకు కానీ నష్టము కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకు చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మము జ్ఞానము సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్లే సత్యధర్మ జ్ఞానంలో వినయము, శీలము, నిజాయితీ వంటి సుగుణాల రాశి దాగి ఉన్నాయి. వ్యర్థ పదార్థాలను సముద్రం తనలో ఉండనీయదు. వాటిని ఒడ్డుకు విసిరేస్తుంటుంది. ధర్మం కూడా అంతే. జ్ఞానము తనలోని దుర్గుణాలను ఉంచుకోదు. ఈతి బాధలతో సంసార సాగరం ఈదలేక జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు. అతను ఒక ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించాలని వేడుకుంటాడు. గురువు అతడి బాధలు విని మరో శిష్యునితో ఓ చెంబుతో నీళ్లు తెప్పిస్తాడు. కొత్తగా వచ్చిన వ్యక్తితో ఆ చెంబులో మరికొన్ని నీళ్లు పోయమంటాడు. కానీ ఆ చెంబు నిండా నీళ్లు ఉన్నాయి కదా, ఇంకా పోస్తే ఒలికిపోతాయి అన్నాడు ఆ వ్యక్తి. వెంటనే గురువు కూడా, నీ మనసు ఇప్పటికే రకరకాల బాధలతో, భావాలతో, నమ్మకాలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు నేను ఏమి చెప్పినా నీకు అర్థం కాదు. ముందు దాన్ని ఖాళీ చేసుకొని రా అని చెప్తాడు. ఉదాహరణ: అర్జునుడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి బోధ, విశ్వరూప సందర్శనం. అన్ని రోజులు అర్జునుడు శ్రీకృష్ణునితోనే తిరుగుతాడు, తన స్నేహితుడి అనుకొని. కానీ ఎప్పుడైతే యుద్ధం చేయమని అంటారో అప్పుడు ఆ యుద్ధభూమిలో అందరినీ చూసి తాను విరక్తి వైరాగ్యాలు పెంపొందించుకొని కృష్ణునికి శరణం అవుతాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూప సందర్శనం చేయిస్తాడు. భగవంతుడి సన్నిధికి వెళ్ళే మార్గంలో చేతులు జోడించి నడవాల్సి ఉంటుంది. ఆ మార్గంలో అలా నడవకుండా భగవంతుడి సన్నిధికి ఆయన దర్శనము సాధ్యం కాదు. బాధలు, కష్టాలు భరించిన తర్వాతనే ఏదైతే ప్రాప్తిస్తుందో అది పరమానందాన్ని ఇస్తుంది. నీతి నిజాయితీ మార్గంలో నడవటం అంత సులభమైనదేమీ కాదు. కానీ నిజమైన సుఖాన్ని పొందడానికి ఒక్కటే మార్గం. అదే మనిషిలో నీతి, నిజాయితీ, నిష్కల్మషమైన మనసుంటే చాలు. ఎవరైతే ఆకలినిచ్చాడో ఆయనే ఆహారాన్ని ఇస్తాడు. అదే ఆ పరమాత్మ భగవంతుడు. సదా నేను అల్పుడినన్న భావన కలిగి ఉన్నప్పుడే అహంకారం ఎన్నడూ కూడా మనసును దరిచేరదు. ధనానికి ఒక నియమం ఉంటుంది. దానానికి కూడా ఒక నియమం ఉంటుంది. దానం ఇచ్చే వ్యక్తి ఎలాంటి స్వార్థాలు లేకుండా ఇవ్వాలి. అలా పుచ్చుకునే వ్యక్తి కూడా ఎలాంటి ఆపేక్ష లేకుండా దానం స్వీకరించాలి. ఒకవేళ ఏదైనా స్వార్థంతో దానం ఇచ్చినా లేదా దానగ్రహీత ఏదైనా కోరిక కోరినప్పుడు అది దానం కాదు, బేరం అవుతుంది. భగవంతుడి దగ్గర బేరసారాలు ఉండకూడదు.
తాత్కాలికంగా లోకం కళ్ళు కప్పి అపరాధి తప్పించుకోవచ్చు, కానీ అతని పాపాలు అతన్ని వెంటాడటం మానవు. అతని అంతరాత్మ అతన్ని కలవరపెడుతూనే ఉంటుంది. ప్రపంచంలోని అన్ని న్యాయస్థానాల కంటే ఒక పెద్ద న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానాన్ని ఆ దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ న్యాయస్థానానికి ఏమీ చిరునామా ఉండదు. అక్కడ న్యాయాధీశుడు కూడా ఎవరూ ఉండరు. ఎవరి మనసే వారికి ఈ న్యాయస్థానం. ఎవరి అంతరాత్మనే వాళ్లకు సాక్ష్యం ఇస్తుంది. జై సద్గురు పులాజీ బాబా, సబ్ సంతన్ కీ జై.